కూడా ఇది. ఒక్కసారి చరిత్ర కనుక తిరిగేసి చూస్తే పిఠాపురంలో ఒక్కసారి గెలిచిన పార్టీ ఎప్పుడూ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవలేదు. అంటే ఒకసారి ఒక పార్టీ గెలిచింది అంటే నెక్స్ట్ టైం అదే పార్టీ వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే అవడం అనేది ఇప్పటిదాకా జరగలేదు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అక్కడ ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి ఆ విధంగా చరిత్ర తిరిగేసి చూసుకుని దాంతో ఆ సోషల్ బిహేవియర్ కనుక సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద ఏరియా అది కనుక మనం గమనించి దాన్ని ఇక్కడ అన్వయిస్తే ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం అనేది 1% కూడా కనపడలేదు. సో ఇక మిగిలింది ఎవరు? మిగిలిన ఏ పార్టీస్ ఉన్నాయంటే ఏ విధంగా చూసినా పవన్ కళ్యాణ్ గారే గెలవడానికి అన్ని రకాలుగా